కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా చేస్తుందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా 2014 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీకి 62-63 స్థానాలు వస్తే వాళ్ళు రాజకీయ ఫిరాయింపులకు పోయి దాన్ని మేము 100కు తీసుకుపోతాం, 100 పైన తీసుకుపోతాం అని చెప్పేసి గతంలో చాలాసార్లు చెప్పి ఆ రకంగానే ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లనే రాజకీయ పార్టీలను నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి దానికి తెరలేపిందని ఇందాక జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్న దాంట్లో మేమే 1985లో ఈ రాజకీయ ఫిరాయింపులకు సంబంధించిన నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినాం, 10th షెడ్యూల్లో పెట్టినాము, 52nd అమెండ్మెంట్ చేసినాం, దాన్ని బలంగా తయారు చేసి రాజకీయ ఫిరాయింపులను ఆపాలని కోరుకున్నటువంటి పార్టీ మాదని చెప్తా ఉన్నారు. మరి కరెక్టే, మీరే తీసుకొచ్చారు, వాస్తవం అది. కానీ మీరే దాన్ని తుంగలో దొక్కుతున్నారు కదా ఈరోజు. మీరు కూడా ఇప్పుడు మీకున్నటువంటి 63-62 స్థానాలను మేము కూడా సెంచరీకి తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ రోజు కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం మీరే అంటున్నారు. వాళ్ళు బీజేపీ నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు కానీ ఈ పార్టీ ప్రభుత్వం ఉండదు, కూలిపోద్ది, కోలేస్తాము, ఇవన్నీ మీరు మాట్లాడబట్టే మా జాగ్రత్తలో మేము ఉంటున్నాం, మేము తీసుకొచ్చుకుంటున్నాం అని చెప్తున్నారు. నేనేమంటున్నా మేడం, ఒకటి ఇక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఒక వ్యక్తి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ లక్షల ఓట్లతోని ఈరోజు ప్రజల యొక్క విశ్వాసంతో ఒక పొలిటికల్ పార్టీ యొక్క అండతోని ఈరోజు మన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన సొంతంగా నిర్ణయాన్ని తీసుకొని రాత్రికి రాత్రే ఒక పార్టీలోకి వెళ్ళడం, మళ్ళీ తర్వాత అందులో ఒకవేళ బేరం కుదరకపోతే ఇంకొక పార్టీలోకి వెళ్ళడం, ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా ఒక్కోసారి ఇది ప్రజాస్వామ్యమా కాదా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. గతంలో కొన్నిసార్లు ఒక స్టేట్లో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక వ్యక్తి పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పార్టీలు మారినటువంటి సందర్భంలో అయారాం గయారాం అనేటువంటి పేరు వచ్చింది ఆ సందర్భంగానే. అంటే వస్తారు పోతారు వస్తారు, ఇట్లా పొలిటికల్ పార్టీస్ ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల విశ్వాసంతో ప్రజల యొక్క మద్దతుతో గెలిచినటువంటి వ్యక్తులు ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి పోయేటప్పుడు వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా కానీ ఈరోజు 64-70 కానీ 70 నుంచి 100 కానీ ఏమన్నా కానీ మీరు ఎవరైతే పొలిటికల్ పార్టీస్ మారాలనుకుంటున్నారో నిజంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కనుక మీరు గౌరవించినట్టయితే మీరు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉంటే దానికి కూడా రాజీనామా చేసిన తర్వాత అప్పుడు మీరు వేరే పార్టీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి తప్ప ప్రజలు ఓట్లేసి ప్రజల విశ్వాసంతో మీరు ఈరోజు ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యి రాత్రికి రాత్రి కండువాలు మారిస్తే దాన్ని ఎవరు కూడా సహించరు, ఒప్పుకోరు. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో ఎన్నోసార్లు వీటి మీద చర్చ జరిగింది. ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని. కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి పోయినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అసెంబ్లీలో స్పీకర్గా ఉంటాడు. అప్పుడు ఆయననే దాని మీద తుది నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనో లేకపోతే అసెంబ్లీలో సీట్లు ఎక్కువనో వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారు, దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసి పెండింగ్లో పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే నేను ఏమంటున్నా, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే, భారత రాజ్యాంగం యొక్క గౌరవాన్ని పెంపొందించాలంటే ఇట్లా రాత్రికి రాత్రే వేరే పార్టీ కండువా మార్చుకొని ప్రజలకు సమాధానం చెప్పకుండా నా ఇష్టం వచ్చిన రీతిలో నేను చేస్తానటువంటి పద్ధతి అయితే మంచిది కాదని, అది ఏ పార్టీ అన్నా కానీ ఇంక్లూడింగ్ మా పార్టీతో సహా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈరోజు మనం లక్షలాది మంది ఓటర్ల ప్రజల యొక్క అభిమానంతో విశ్వాసంతో ఎన్నికల్లో గెలిచి వస్తాం. కాబట్టి గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా వేరే పొలిటికల్ పార్టీలోకి పోతే ఆ పార్టీ రాజీనామా చేయకుండా లేకపోతే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పోతే ఖచ్చితంగా అది పార్టీ ఫిరాయింపులను మనం పాటించకుండా చేసినట్టే. ప్రజల యొక్క అభిమతానికి ప్రజల యొక్క మద్దతుకు మనం వ్యతిరేకంగా పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి అది మంచి పద్ధతి కాదని నేను చెప్తా ఉన్నా. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అనేటువంటి రీతిలో స్వయంగా మంత్రులు తర్వాత ముఖ్యమంత్రి
మళ్ళీ తర్వాత రాష్ట్రానికి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు, ఇంకా కేంద్రం నుంచి వస్తున్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఈరోజు ఎందుకు మీరంత ఆదరాబాదరాగా, ఎందుకంత భయంతో, ఎందుకంత ఆవేశపడి ఈరోజు మీరు ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మీకు ప్రజలు మ్యాండేటర్ ఇచ్చారు కదా. ఇప్పుడు 119లో 60+ ఉంటే మీకైతే ప్రభుత్వానికైతే డోకా లేదు కదా, పడిపోదు కదా మీ ప్రభుత్వం. ఎందుకు మీరు అంత ఇబ్బందికి గురవుతూ ఉన్నారు, ఎందుకు అంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు? మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది? అందులో రాత్రికి రాత్రే వేరే పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మీకు కూడా లేదు కదా. ఇందాక మిత్రులు చెప్తున్నారు, పార్టీలోకి వాళ్ళు రావడం లేదు, వీళ్ళు పిలిస్తే వస్తున్నారు అని ఒకరు, లేకపోతే వాళ్ళంతలకు వాళ్ళే వస్తున్నందుకు మేము వాళ్ళంతలకు వాళ్ళు వస్తున్నారా, లేకపోతే మీరు వాళ్ళని వచ్చేటట్టు ప్రోత్సాహం చేస్తున్నారో తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రాజకీయ ఫిరాయింపులు అనేవి మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలంటే, భారత రాజ్యాంగ విలువలను కాపాడాలంటే మాత్రం ఇటువంటి ఫిరాయింపులను మాత్రం నిరోధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శ్రవణ్ గారు, సరే, పార్టీ మారే నాయకుల గురించి పార్టీల వారుగా వాళ్ళకి అనుకూలంగానే చెప్తారు ఎవరైనా.